వ్యవసాయదారులు కానీ గ్రామస్తులు కానీ వీళ్ళందరికీ వీళ్ళు చెప్పినవన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా, నోట్ చేసుకుంటున్నారు లేదా అని దాని మీద పరిశీలన చేయడానికి కలెక్టర్ కార్యాలయం నుంచి, డిపార్ట్మెంట్ నుంచి, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీనివాస్ గారు వచ్చి ఈ పరిశీలన మొత్తం నోట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రాజెక్టుని నేను స్వాగతిస్తూ ఉన్నాను. ఈ మిడ్వేస్ట్ మెస్సెస్ మిడ్వేస్ట్ గ్రానైట్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఇంతకు ముందు ఇలాంటి కంపెనీలకి హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 36లో కూర్చొని సంతకాలు పెట్టి పర్మిషన్లు ఇచ్చేవారు. గ్రామస్తుల రైతుల డిమాండ్ల మేరకు వాళ్ళ అనుమానాలు అపోహలు ఉన్నాయి కాబట్టి ఒక గ్రామ సభ ఇక్కడ ఏర్పాటు చేసి వీళ్ళ ఏమైతే అనుకుంటున్నారో రికార్డ్ చేసి ఇవన్నీ నోట్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దృష్టికి తీసుకెళ్ళడం కోసం మన ఊర్లో ఇక్కడ ఒక గ్రామ సభ ఏర్పాటు చేశారని మీరందరూ గమనించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇది ఒక బాణాసంచా తయారీ కానీ, ఒక యురేనియం ఫ్యాక్టరీ కానీ, రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ కానీ, ఫార్మా కంపెనీ కాదు. చిప్స్, గాజు లేదా గడియారాలు, ఎలక్ట్రానిక్ చిప్స్ తయారు చేసే వాళ్ళు పనిచేస్తుంది. మీరు చూస్తూ ఉన్నారు, యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో S-400 దాంట్లో రాడార్లో అవతల నుంచి వచ్చిన మిస్సైల్ని టార్గెట్ చేసి పేల్చాలి అన్నప్పుడు చిప్స్లో టెక్నాలజీ ప్రకారంగా ఈ క్వార్జైట్లో ఉన్న కొంత కోణం ఏదైనా సరుకు ఉపయోగపడితే కనుక, అది ఏదైనా సూట్ అయితే కనుక అట్లాంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది. అయితే పక్కనే హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు మన పోటీ. ఒకవైపున వైజాగ్ నుంచి సరుకు వస్తుంది, కర్ణాటక నుంచి సరుకు వస్తుంది. ప్రకాశం జిల్లా ఎక్కడా జరిగిన అన్యాయం రాయలసీమ ఉత్తరాంధ్రలో కూడా వెనుకపాటి కన్నా మించింది ప్రకాశం జిల్లా. మిత్రులు అడుగుతున్నారు, మన తాగడానికే నీళ్ళు లేవంటే పశువులకి కూడా నీళ్లు లేని, కనీసం ఒక కాలువ కానీ, ఒక గోదావరి కానీ, కృష్ణా కానీ, ఏ నది కూడా దగ్గరలో లేదంటే చాలా దురదృష్టకర పరిణామం. చాలా కనీసం వాటరింగ్ విషయంలో ఇంత సమస్య ఉన్నప్పుడు ఇది మరీ కర్నూలు జిల్లా లేదా మరి బోర్ల మీద వ్యవసాయం మించిపోయి ఉంది. ఇంత మేము ఉదయం నుంచి ఇవన్నీ సర్వే చేసి చూస్తూ ఉంటే, సార్ వ్యవసాయం డక్కాడితే కానీ డక్కాడని ప్రజలు పశువులు, గొర్రెలు, మేకలు ఇవన్నీ చేసుకుంటున్నారు. కాబట్టి పశు వైద్యశాల ఎంత అవసరమో, డాక్టర్ గారు ఎంత అవసరమో, పశువులకి దాణా కానీ గడ్డి కానీ ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు వహించే విధంగా చూస్తే పరిశీలన చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. అలాగే ఇది ఈ కంపెనీ మిడ్వెస్ట్ గ్రానైట్ సంస్థ డైరెక్టర్ గారు రంగనాయకమ్మ గారు ఒక మహిళ దరఖాస్తు చేసుకున్నారు. మాకు ఇట్లా ఇది సో కావాలని. అంటే దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు ఇందులో ఈ ఫెమి మైనర్ మినరల్స్ ఇండస్ట్రీస్ లో జీడిపి కానీ గ్రామాదాయం కానీ మనం పెంచుకోవాలి. మన దగ్గర ఉన్న డబ్బులు 3 రకాలుగా బయటికి పోతున్నాయి. మనకు ఆదాయం లేదు. 1 జీతాల రూపాయన పోతుంది, 2 మన అప్పుల రూపాయన పోతుంది, 3 స్కీములు బటన్ ద్వారా పోతున్నాయి. వచ్చేది ఏమన్నా ఉంటే అమరావతి కట్టుకోవాలి, పోలవరం కట్టుకోవాలి. ఈ టైంలో మనం దావోస్ వెళ్ళక్కర లేకుండానే, ఇన్వెస్టర్ సమ్మిట్ లేకుండానే మన దగ్గర ఉన్న ఆదాయాన్ని గవర్నమెంట్ ద్వారా, జీడిపి ద్వారా ఓ ప్రాజెక్ట్ తెచ్చుకొని 10 మందికి ఉపాధి కల్పిస్తూ మనం ముందుకెళ్ళాలంతే. ఇంతకన్నా ఛాన్స్ లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అలాగే ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా కూడా దీన్ని మానిటరింగ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను సార్. ఎందుకంటే మేకలను తెచ్చుకుంటాం, మేకల కోసం గుర్రప్ప స్వామి గుడి దగ్గర మేము 6 నెలలకు ఒకసారి లేకపోతే 3 నెలలకు ఒకసారి మేము పండగ వాతావరణం చేసుకుంటున్నామని చెప్తున్నారు గ్రామస్తులు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కొంచెం వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ గుడిని కొంచెం డెవలప్ చేసి, అవసరమైతే యాజమాన్యం కూడా కొంత సహకారం చేసి ప్రజల మనోభావాలు, రైతుల మనోభావాలు గుర్తించుకుని ఆ గుడికి డెవలప్మెంట్ కూడా కొద్దిగా చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. అన్ని పనులు కంపెనీ వాళ్ళే చేసుకుంటే మరి మహిళా సంఘాలు ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా వాకింగ్ చేసే పనులు, ఏదన్నా చిన్న చిన్న పనులు వాళ్ళు కూడా చెప్పాలి. ఇకపోతే ఈ శ్రమ కార్డు, లేబరు కార్మికులకి ఈ శ్రమ కార్డు తప్పనిసరిగా ఉండాలి. గనిలో ప్రకాశం జిల్లా చీమకుర్తిలో అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. నమోదు కూడా లేబర్ డిపార్ట్మెంట్ వారు కూడా నమోదు కూడా ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళకి సదుపాయాలు, సౌకర్యాలు, గ్లౌజులు కానీ, బూట్లు కానీ, పనిముట్లు కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా సక్రమంగా ఉండాలి. బ్లాస్టింగ్ విషయం కూడా మాట చెప్తున్నారు, దాంట్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇటీవల పథకం ప్రారంభించింది P4 అని. P4 పథకం ఏంటి? ఇండస్ట్రీస్ ద్వారా స్థానికుల్ని డెవలప్ చేసుకుంటూ కొంచెం ముందుకు తీసుకెళ్లాలని. అదే ఫార్ములా తొందరగా పూర్తి చేయాలి. నాకు తెలిసి ఈ అప్లికేషన్ ఇప్పుడు హైదరాబాద్లో 2017లో వేసుకుంటే 2025 ఇప్పుడు వచ్చింది. తిరిగి మళ్ళీ అమరావతి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పటికి 1 ఏడాది 2 ఏళ్ళు పడుతుంది. దానివల్ల అంతా ఒక నష్టమే.
యువత అంతా నష్టపోయిన తర్వాత మెటీరియల్ మార్కెట్లో వచ్చేసిన తర్వాత మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా టెక్నాలజీ మారిపోతూ ఉంది. రేపు పొద్దున కొత్త టెక్నాలజీలు వస్తే మళ్ళీ కస్టమర్లు కూడా మారిపోతారు. మీరు పర్మిషన్ ఇచ్చినా కానీ ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది. ప్లాంటేషన్లో మనకు ఇప్పుడు ఏంటంటే అమరావతిలో సెక్రటేరియట్లో సీఎం బ్లాక్లో కానీ ఈ హైకోర్టు దగ్గర కానీ మియావాకీ తరహాలో ప్లాంటేషన్ చేస్తున్నారు. దయచేసి అలాంటి మియావాకీ టైప్ ఫార్ములా అనేది ప్లాంటేషన్ కూడా ఈ ప్రాంతంలో చేయాలి. రాయితీలు కావాలి, ఎగ్జామ్షన్స్ కావాలి. ఇప్పుడు ఒక ఇండస్ట్రీస్ ఎంఓఏ చేసుకుంటున్నప్పుడు కరెంటు, జిఎస్టీ, ల్యాండ్ కానీ కొన్ని రాయితీలు, బ్యాంకింగ్ సౌకర్యాలు ఉంటే ఇది కొంచెం ముందుకు పోతుందని చెప్పి మీ ద్వారా కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే సందర్భంలో యాజమాన్యం వారు ప్రతి సమస్య మీద దృష్టి పెట్టుకోవాలి. ఇకపోతే వెహికల్స్ రోజుకి 4 వెళ్తాయంటున్నారు. నేను మీ ద్వారా పెద్దలను కోరుకునేది ఏంటంటే స్కూల్ టైంలో మీరు ఎదురు రావద్దు. స్కూల్ టైంలో స్కూల్ బస్సులు, స్కూల్ ఆటోలు, స్కూల్ వ్యాన్లు, స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు వస్తుంటాయి. కాబట్టి మీరు ఏదైనా చేసుకోండి, మధ్యాహ్నం సాయంత్రం పెట్టుకోండి. మీ బళ్ళు ఏదైనా ఉంటే దయచేసి స్కూల్ టైంలో మీరు ఎదురొచ్చే విధంగా ప్రయత్నం చేయొద్దని చెప్పి స్కూల్ టైమింగ్స్లో ఈ వెహికల్స్ పక్కన పెట్టుకోవాలని కోరుతున్నాను. దయచేసి ఈ మిడ్ వెస్ట్ గ్రానైట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వండి. నేను మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తున్నాను. సాయి సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ నుంచి 40 రూపాయలు వస్తున్నాయి, అగ్రికల్చర్ నుంచి 40 రూపాయలు వస్తున్నాయి, ఇండస్ట్రీస్ నుంచి 20 రూపాయలే వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ వైజాగ్ లాగా ఒక ఎస్సీజెడ్ లేదు. వారొకళ్ళు కొప్పర్తిలో అంటే అక్కడ ఎస్సీజెడ్ ఇచ్చారు. ఈ ప్రకాశం జిల్లాకి ఎంత నష్టం చేశారంటే అంత నష్టం చేశారు గతం నుంచి కూడా. ఇది డెవలప్మెంటే లేదు మాకు. నేను విశాఖపట్నం నుంచి వచ్చిన వాడిని. ఎంప్లాయీస్ ఊరికే చాలా మంది ఎంప్లాయీస్, 100 కొద్ది బస్సులు, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అక్కడే వచ్చాయి. మరి ఎందుకో కారణం నాకు తెలియదు. ప్రకాశం జిల్లాలో మంచి